విక్టరీ పరేడ్ నిర్వహించింది కర్ణాటక క్రికెట్ సంఘమా, కర్ణాటక ప్రభుత్వమా? కర్ణాటక క్రికెట్ సంఘం అయితే విధాన సౌధలో ఎందుకు పెట్టాలనుకున్నారు? విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియంకు ఎందుకు వెళ్లాలనుకున్నారు అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్తో సహా మరికొందరిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. బెంగళూరు తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషాదం పట్ల ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈ అంశం మీద అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పరస్పర రాజకీయ విమర్శలకు దిగాయి. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, సరైన ప్రణాళిక లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే ఈ ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సీఎం సిద్దరామయ్య స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన కుంభమేళా తొక్కిసలాట గురించి ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఇలాంటి తొక్కిసలాట ఘటనలు సాధారణంగా జరిగేవే అన్న సిద్దరామయ్య, ఇంతకంటే దారుణమైనవి కూడా జరిగాయని, ఈ ఏడాది ఆరంభంలో మహాకుంభమేళాలోనూ ఇది జరిగిందన్నారు. ఆ ఘటనలో 50 నుంచి 60 మంది చనిపోయారని, అలాగని ఇప్పుడు జరిగిన ఘటన నుంచి తప్పించుకోవాలని తాము అనుకోవడం లేదన్నారు. ఇది ప్రభుత్వం నిర్వహించిన ఈవెంట్ కాదని క్రికెట్ అసోసియేషన్ నిర్వహించింది అన్నారు. ఈవెంట్ కు ప్రభుత్వం కేవలం అనుమతి మాత్రమే ఇచ్చిందన్నారు. పూర్తి బందోబస్తును అందించినప్పటికీ లక్షలాది మంది రావడంతో విషాదం జరిగిందన్నారు. క్రికెట్ అసోసియేషన్ విచ్ అరేంజ్డ్ ది ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಲ್ವಾ, ನಮಗೇನು ಹೇಳಿಲ್ಲ. ಅದನ್ನ ನಾವು ಇಲ್ಲಿ ಅರಮನೆ ವಿಧಾನಸೌಧ ಮುಂದ್ಗಡೆ ಮಾಡಿದ್ದು, ಅಲ್ಲೇನಾರು ಆಗಿದ್ಯಾ? ಇಲ್ಲ ಅಲ್ವಾ. ಅಲ್ಲಿ ಸುಖಾಂತ್ಯವಾಗಿ ನಡೆದಿದೆ. ಬಟ್ ಕ್ರಿಕೆಟ್ ಸ್ಟೇಡಿಯಂನಲ್ಲಿ ಆಗ್ತದೆ ಅಂತೇಳಿ ನಮಗೇನು ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ. ನಾನು ಹೋಗುವುದಿಲ್ಲ ಅಲ್ಲಿ. కుంభమేళా ఘటనను సిద్దరామయ్య ప్రస్తావించడంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఇప్పుడు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఇది రాజకీయం చేసే సమయం కాదన్నారు. ನಾನು ತಕ್ಷಣ ಅವ್ರಿಗೆ ಹೋಗಿ ನಾನೇ ನಿಂತ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಹೇಳಿದೆ, ನೋ ಫಂಕ್ಷನ್, ನೋ ಭಾಷಣ, ನಥಿಂಗ್, ಯಾರು ಮಾತಾಡೋಕ್ಕೂ ಅಲ್ಲಿ ಅವಕಾಶ ಕೊಡದೆ ಆಗಿದೆ. ಡೆಫಿನೆಟ್ಲಿ ವಿ ವಿಲ್ ಗೋ ಟು, ನಮ್ದೆಲ್ಲರ ಇದರಲ್ಲಿ ನಾವು ಒಬ್ಬರ ಮೇಲೆ ಇಬ್ಬರ ಮೇಲೆ ಬಿಡುವಂತ ಸಂದರ್ಭ ಅಲ್ಲ ಇದು. ಯಾರ ಮೇಲೆ ಬ್ಲೇಮ್ ಮಾಡೋಂಥ ಸಂದರ್ಭ. ನಾನು ಯಾವ ರಾಜಕೀಯದವರು, ನನಗೆ ಅವ್ರು ಏನು ಮಾತಾಡ್ತಾರೆ ಅಂತ ನಮ್ಗೆ ಲೆಕ್ಕನೂ ಇಲ್ಲ. ನನಗೆ ಅವರೆಲ್ಲರದು ಮಾಮೂಲಿ ಚೇಷ್ಟೆನೆ. ಅವ್ನು ಸಿ ಟಿ ರವಿ ಮಾತಾಡ್ಲಿ, ಕುಮಾರಸ್ವಾಮಿ ಮಾತಾಡ್ಲಿ, ಅಶೋಕ್ ಮಾತಾಡ್ಲಿ, ಯಾರು ಮಾತಾಡಿ ಅವ್ರದ್ದೆಲ್ಲ ಬರೀ ರಾಜಕಾರಣ. ಅವ್ರದ್ದೆಲ್ಲ ಬೇರೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ. ಇವೆಲ್ಲ ಬರ್ತದೆ ಚರ್ಚೆ, ಅಸೆಂಬ್ಲಿಲಿ ಅವ್ರವ್ರ ಕಾಲದಲ್ಲಿ ಏನೇನು ಮಾಡಿದ್ರು ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಚರ್ಚೆ ಬರ್ತದೆ, ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ. ಈಗ ರಾಜಕಾರಣ ಮಾತಾಡೋದು ಬೇಡ ನನಗೆ. మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. స్టేడియం దగ్గర అంబులెన్స్లు ఎందుకు లేవని నిలదీసింది. ఈ నెల 10లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఉచిత పాస్లంటూ వదంతులు, స్టేడియం వద్ద గేట్ల మూసివేతతో నెలకొన్న గందరగోళం కారణంగానే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాస్తవానికి చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే. కానీ బుధవారం సాయంత్రం అక్కడికి దాదాపు 3 లక్షల మంది అభిమానులు చేరుకున్నారు. పాస్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ చాలా మంది పాస్లు లేకుండానే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో 7వ నంబర్ గేటు వద్ద ఉచిత టికెట్లు పంచుతున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో వాటిని తీసుకునేందుకు అభిమానులు పరుగులు తీశారు. టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ గేటు వద్దే అత్యధిక ప్రాణ నష్టం సంభవించింది. ఇక తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల సాయం ప్రకటించింది. అంతేకాకుండా గాయపడిన వాళ్లకు కూడా ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. ఆర్సీబీ కేర్ పేరుతో ఓ ఫండ్ ఏర్పాటు చేస్తామని, గాయపడిన అభిమానులు కోలుకునే వరకు వాళ్లకు సాయం చేస్తామని వెల్లడించింది.